కూడా మరి మాట్లాడడం జరిగింది. ఒక్కొక్కటి ఇవన్నీ కూడా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇవాళ ఇక్కడ సావిత్రిబాయి పూలే జయంతి రోజు బీసీ మహాసభ జరగడం అన్నది ఒక చారిత్రాత్మక అంశం. ఇవాళ మనము చాలా గర్వపడాలి. చరిత్రలో ఒక మైలురాయిని మనం ఇక్కడ వేసినామన్నటువంటి విషయం మనందరం కూడా గుర్తించాలి. ఇన్ని కులాలు ఒక దగ్గరికి రావడం, ఇంతమంది తమరి ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం అన్నది మామూలు విషయం కాదు. మన అంతిమ లక్ష్యం బీసీలకు రాజ్యాంగ రక్షణ రావడం అన్నదే అంతిమ లక్ష్యం. అది కేవలం రాజ్యాంగాన్ని మరి అమెండ్మెంట్ చేస్తేనే వచ్చేటటువంటి విషయం. సో ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కోసం దూరంగా ఉండేటటువంటి గోలు, కానీ దానికోసం ప్రయత్నం చేయాలి. అది చేస్తూనే మనకు తక్షణ అవసరంగా ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రతి సమస్య మీద కూడా మనం మాట్లాడాలి. అది ఏదన్నా కావచ్చు, విద్యార్థులకు సంబంధించి ఫీ రియంబర్స్మెంట్ కావచ్చు, కళ్యాణ లక్ష్మికి సంబంధించి అంశం కావచ్చు, గొర్రెల పంపకం ఆపిన సంగతి కావచ్చు, నాణ్యత లేని చేప పిల్లలు వేసినది కావచ్చు, నూలు సబ్సిడీ ఇవ్వకపోవడం కావచ్చు, ఎంబీసీలకు సంబంధించి మాట్లాడకపోవడం కావచ్చు, సంచార జాతులకు సంబంధించి సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం కావచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి మాట ఇచ్చిండ్రు. బీసీ డి నుండి ఏలో ముదిరాజులను మారుస్తామని ఇదే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిండ్రు. ఆ మాట మర్చిపోయినరు. ఇవాళ మా విశ్వకర్మ తమ్ములు ఉన్నారు, అనేకమైన కష్టాలలో వాళ్ళు ఉన్నారు. కానీ వారి గురించి కనీసం ఆలోచన చేసి ఒక రివ్యూ చేసి ముఖ్యమంత్రి గారు మానవతా దృక్పథంతో కూడా వ్యవహారం చేయనటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లా బీసీలలో ఉన్నటువంటి 130 కులాలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉన్నది. ఆనాడు మరి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాక ఇది సబ్బండ వర్ణాల రాష్ట్రం అని చెప్పి చాలా ఓపికతోని మనం ఎంతోమందికి ఎన్నో పనులు చేసుకున్నాం. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ పనులేవి చేయకపోగా వారిని మరి విస్మరిస్తున్నటువంటి పరిస్థితి. మా రజక సోదరులు కావచ్చు, అనేక మంది ఉన్నారు, వారందరి గురించి కూడా మాట్లాడతలేనటువంటి ప్రభుత్వం ఇది. మా గొల్ల కుర్మలు ఉన్నారు, మాట్లాడతలేనటువంటి వ్యవహారం నడుస్తున్నది. మా నాయి బ్రాహ్మణులు ఉంటే వారికి ఇప్పటికీ కరెంటు ఉచితంగా ఇవ్వనటువంటి పరిస్థితి. అంటే మీరు కొత్త స్కీమ్లు పెట్టకపోండి, కానీ మీరు పాత స్కీమ్లను కూడా కొనసాగించకపోవడం అన్నది చాలా దారుణమైన విషయం. మరి మా వడ్డెర సోదరులు ఉన్నారు, వాళ్ళు ఒక్కసారి గన్ను పట్టుకొని, గన్ను అంటే సుత్తె పట్టుకొని బండను వలగొట్టే చేతులు వాళ్ళవి. మరి వాళ్ళు ఇలా మన ఉద్యమంలో కలిసి వచ్చిరంటే ఖచ్చితంగా 42% వచ్చేసినట్టే అని చెప్పి నేను అనుకుంటున్నా. ఈ 42% దానికోసమే కాదు, లెక్కలు సరిగ్గా తీయాలే. ఇవాళ ప్రభుత్వాన్ని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. నా పక్కన కూర్చున్న మా వరలక్ష్మకి ఇంటికి రాలేదట, మా ఒడ్డర మారన్ ఇంటికి రాలేదట, అగో మా బబితమ్మ ఇంటికి రాలేదట, ఇగో మరి ఎవరింటికి రాలేదంటుండ్రు. ఎవరిని లెక్క పెట్టినరో ఏందో ఈ ప్రభుత్వానికే తెలవాలి. మాయదారి మాటలతోని, మోసపూరితమైనటువంటి పనులతోని ప్రజల్ని దయచేసి మభ్యపెట్టకండి. మీరు సంపూర్ణంగా కులగణన చేయండి, బీసీలకు న్యాయం చేయండి, ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి హక్కుల్ని కాపాడండి, మైనార్టీకి ఉన్నటువంటి హక్కుల్ని కాపాడండి, ఆదివాసీల హక్కులు కాపాడండి. వాస్తవానికి వేదిక మీద మా ఎరికల సోదరులు వచ్చిండ్రు, మా చెంచు సోదరులు వచ్చిండ్రు, ప్రతి ఒక్కరు కూడా వచ్చిండ్రు, మైనార్టీలు వచ్చిండ్రు. అందరు ఏమన్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలం మనందరం కలిసి ఉన్నప్పుడే హక్కులు సాధించుకోవచ్చు అని వచ్చిండ్రు. కానీ ఇచ్చుడే పర్మిషన్ మీరు లేట్గా ఇచ్చిండ్రు. దాంతో మేము అడిగింది 11 నుంచి 5 వరకు, మీరు 3 గంటల నుంచే సభ బంద్ చేయండి అంటున్నారు. ఎందుకు ముఖ్యమంత్రి గారు మీకు ఇంత భయం? బీసీలం ఏం అడుగుతున్నాం మిమ్మల్ని? మీరు చెప్పినటువంటి మాటలనే మీకు గుర్తు చేస్తున్నాం తప్పితే ఇంకొకటి ఏం అడుగుతలేం. మేము ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కామారెడ్డి డిక్లరేషన్ని యథాతథంగా అమలు చేయండి. కామారెడ్డి డిక్లరేషన్లో అన్ని కులాలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. అందరి తరఫున మేము అడుగుతున్నాం, యథాతథంగా కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయండి. ఇక ఇది నేను అడిగితే దీనిలో తప్పేమున్నది? మీరు చెప్పిందే చేయమని నేను అడుగుతున్నా. ఇక పీసీసీ అధ్యక్షులు మా నిజామాబాద్ జిల్లానే అన్న మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు మరి నాకు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఛాలెంజ్కి సిద్ధమా చెల్లెమ్మా నువ్వు? మీరు 10 ఏళ్ళలో ఏం చేసిండ్రో మేము ఇప్పుడు 1 సంవత్సరంలో ఏం చేసినామో అంటున్నారు. అన్న మహేష్ అన్న, నేను ఛాలెంజ్కు ఎనీ టైం, ఎనీ సెంటర్, ఎనీ గల్లీ నేను రెడీ. ఎక్కడికంటే అక్కడికి వస్తాం, ఎక్కడికంటే అక్కడికి వస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏంది, ఇప్పుడు మీరు వచ్చినాక జరిగినటువంటి అభివృద్ధి ఏంది, దీని మీద చర్చకు నేను సిద్ధంగా ఉంటాం. కాకపోతే మీ కాంగ్రెస్ మోసాల చిట్టా అంతా కూడా నేను చెప్పిన ఇప్పటిదాకా ఒక్కసారి తిరిగి చూసుకోండి. ఎదురుంగోని మీద రాయేసే ముందు అద్దంలో మన ముఖం మనం చూసుకుంటే బాగుంటుంది. ఆ విషయాన్ని
కాంగ్రెస్ నాయకులు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మేము చెప్తూ ఇప్పుడు ఈ మహాసభ వేదిక నుండి మేము అనేక తీర్మానాలు అనుకున్నాం. ఆ తీర్మానాలలో మొట్టమొదటి తీర్మానం ఇవాళ సావిత్రిబాయి పూలే గారి జయంతి కాబట్టి మరి అసెంబ్లీలో మహాత్మా జ్యోతిబా పూలే గారి విగ్రహాన్ని పెట్టాలనేటటువంటిది మొదటి తీర్మానంగా మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ ఏంటంటే ఇప్పుడు చేసేటటువంటి జనగణనలో ఖచ్చితంగా కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రెండవ తీర్మానం పెడతా ఉన్నాం. మరి మూడవ తీర్మానం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పినట్టుగా మినిమం 42% మీరు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి తప్పితే అది లేకుండా పోకూడదు అనేటటువంటిది మూడవ తీర్మానంగా పెడతా ఉన్నాం. ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. నాలుగో తీర్మానంగా అన్నిటి సమాహారంగా కామారెడ్డి డిక్లరేషన్ని యథాతథంగా అమలు చేయాలనేటటువంటిది నాలుగో తీర్మానంగా ప్రవేశపెడుతూ మరి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అన్ని జిల్లాల నుండి తరలి వచ్చినటువంటి మా బీసీ కుల బాంధవులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఎంతోమంది టీచర్లు వచ్చిండ్రు, క్షమించాలి బీసీ టీచర్లను